హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తీక్ కర్వ. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ముగిసింది. అది కూడా పర్త్ వేదికగా. రిజల్ట్ ఆల్రెడీ తెలుసు, ఇండియా 1/295 odd runs. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ చరిత్రలో అది కూడా పర్త్ టెస్ట్ గ్రౌండ్లో ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఇప్పుడు సెకండ్ టెస్ట్కి వచ్చేసాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ అడిలైడ్ ఓవల్ వేదికగా జరగబోతోంది. అసలు అడిలైడ్ ఓవల్ వేదిక అనేది ఎలా ఉండబోతోంది, ఈ పిచ్ స్వభావం ఎలా ఉండబోతోంది, కండిషన్స్ అనేవి ఎలా ఉండబోతుంది, అండ్ ముఖ్యంగా దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అంటారా, ఫస్ట్ టైం పర్త్లో ఇండియా డే అండ్ నైట్ మ్యాచ్ ఆడబోతోంది. డే అండ్ నైట్ మ్యాచ్ అంటే ఆల్రెడీ తెలుసు, మన ట్రెడిషనల్ రెడ్ బాల్తో కాకుండా పింక్ బాల్తో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన జోరులో టీమిండియా సెకండ్ టెస్ట్లోకి అడుగుపెట్టబోతోంది. అండ్ సెకండ్ టెస్ట్లో ఏదైతే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన దానికి రివెంజ్ తీర్చుకోవడానికి ఆస్ట్రేలియా అడుగుపెట్టబోతోంది. ముఖ్యంగా ఇటు ఇండియాలోనూ ఆస్ట్రేలియాలోనూ చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఆ చేంజెస్ ఏంటో ముందు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఇది డే అండ్ నైట్ మ్యాచ్. ఈ డే అండ్ నైట్ మ్యాచ్ అంటే యాజ్ పర్ అవర్ టైమింగ్స్ మార్నింగ్ 9:30 ఆ టైంకి స్టార్ట్ అయిపోతుంది. యాజ్ యూజువల్ 4-4:30 కల్లా ఎండ్ అయిపోతుంది. మన టైమింగ్స్లో ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ టైమ్స్ డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి పింక్ బాల్ అనేది లైమ్ లైట్లోకి వస్తుంది. లైమ్ లైట్లోకి అంటే ఈ పింక్ బాల్తో ఆడబోతున్నారు. ఈ ట్రెడిషనల్ రెడ్ బాల్కి పింక్ బాల్కి ఉన్న తేడా ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ట్రెడిషనల్ రెడ్ బాల్కి వీర్ అండ్ టీర్ అనేది అంటే తొందరగా అరిగిపోవటం కానీ, ఆ షేప్ మారిపోవటం కానీ, పిచ్కి గ్రిప్ అవటం కానీ, స్పిన్కి అనుకూలించడం కానీ ఇలా తొందరగా జరిగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఒకవేళ పింక్ బాల్ అయితే ఇవి పాలీయురేథిన్ అనే కోటింగ్తో వస్తుంది. రెడ్ బాల్కి వచ్చేసరికి ఇప్పుడు మనకి వ్యాక్స్ కోటింగ్ ఎలా ఉంటుందో, వ్యాక్స్ కోటింగ్ అనేది తొందరగా అది పోయే అవకాశం ఉంటుంది. బట్ పాలీయురేథిన్ కోటింగ్ అనేది లాంగ్ డ్యూరేషన్ కోసం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా పేస్ బౌలర్లకి బాగా అనుకూలించే అంశం. పేస్ బౌలింగ్ అంటే ఆల్రెడీ ఆస్ట్రేలియా దానికి పెట్టింది పేరు. దానికి తగ్గట్టుగా బౌన్సర్స్ వేయటం, అవతల టీంని ప్రెషర్లోకి తీసుకురావటం, స్లెడ్జింగ్ చేయటం, ఈ ఆల్రెడీ అన్నీ చూసాం. బట్ ఈ పింక్ బాల్ అనేది అండ్ దట్ టు వాళ్ళ పిచ్ల మీద వాళ్ళకి అది యాడ్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రివెంజ్ని తీర్చుకోవడం కోసం అడుగుపెట్టబోతోంది. ఇండియా కూడా చాలా రోజుల తర్వాత పింక్ బాల్ గేమ్ ఆడబోతోంది. పింక్ బాల్తో టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. సో మన దగ్గర కూడా స్పేస్ ఏ మాత్రం తక్కువ లేదు. ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో సత్తా చాటిన ఇటు బుమ్రా కానీ ఇటు సిరాజ్ కానీ పేస్ ద్వయం అయితే చాలా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్లో ఇన్ఫ్యాక్ట్ మనం కూడా పేస్ బౌలింగ్ అటాక్తోనే మనం గెలిచిన పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇటు బ్యాటర్స్ రాణించినా కూడా, కొంతమంది బ్యాటర్స్ ఫామ్లోకి వచ్చినా కూడా, ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా బౌలర్స్ రాణించడం, క్విక్ టైంలో వాళ్ళని కట్టడి చేయడం, వాళ్ళని తక్కువ స్కోర్కే పరిమితం చేయడం వల్ల టీమిండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో గెలిచింది. ఇక సెకండ్ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే అడిలైడ్ ఓవల్ వేదికగా జరగబోతోంది. మెయిన్ ఈ పిచ్ గురించి చూసుకుందాం. పిచ్ చాలా పెద్ద పిచ్. సో ఏవైతే లాంగ్ ఆఫ్ స్ట్రైట్ వికెట్ వచ్చేసరికి చాలా పెద్దగా ఉంటాయి. కొట్టడానికి, సిక్స్ కొట్టడానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ మిడ్ ఆఫ్ ప్రాబ్లం లేదు. స్క్వేర్ కట్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా కొట్టినా కూడా ఆటోమేటిక్గా బాల్ రీచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఎలాగో పింక్ బాల్ కాబట్టి పేస్ బౌలింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జస్ట్ టైం చేస్తే ఆటోమేటిక్గా రీచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఈ గ్రౌండ్ అనేది ఎలా యాక్ట్ చేయబోతోంది, 5 రోజుల టెస్ట్ మ్యాచ్ అండ్ దట్ టు పింక్ బాల్. పింక్ బాల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పింక్ బాల్తో రిజల్ట్ అనేది 100% వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. అంటే 100%. ఇప్పుడు ఎఫిషియన్సీ రేట్ అనేది, సక్సెస్ రేట్ అనేది దాదాపు 100% ఉంది. ఇప్పటి వరకు 22 టెస్ట్ మ్యాచెస్ పింక్ బాల్తో జరిగాయి. 100కి దాదాపు 100 అంటే 22 మ్యాచ్లకి సంబంధించిన రిజల్ట్ ఆల్రెడీ వచ్చిన నేపథ్యంలో ఈ సిరీస్ మనం కనుక క్లీన్ స్వీప్ చేస్తే ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళిపోతాం. ఒకవేళ కొంచెం తడబడుతూ వెళ్ళినా కూడా మన ఛాన్సెస్ అనేవి దాదాపు ఒక 60-70% ఉంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచారు. పింక్ బాల్తో ఒకవేళ మనం సత్తా చాటి సెకండ్ టెస్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే ఇంకా తిరుగు ఉండదు.
నెక్స్ట్ మ్యాచ్ ఎలాగో డ్రా అయినా ఓడిపోయిన ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత మ్యాచ్ రిజల్ట్ అనేది దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, సరే, ఈ పిచ్ ఎలా ఉండబోతోంది, గత స్టాట్స్ చూసుకుంటే ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే ఈ పిచ్ అనేది ఫుల్ ఆన్ బ్యాటింగ్ పిచ్, ఫ్లాట్ పిచ్. కానీ ఫ్లాట్ పిచ్ అంటే మన వాళ్ళకి ఆటోమేటిక్గా బ్యాటింగ్కి స్వర్గధామం అన్నట్టుగా కూడా ఆల్రెడీ తెలుసు. బట్ అదే టైంలో న్యూజిలాండ్ సిరీస్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. న్యూజిలాండ్ సిరీస్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇదే ఫ్లాట్ సర్ఫేసెస్ మీద మన వాళ్ళు స్పిన్కి, పేస్కి ఇబ్బంది పడిన పరిస్థితి న్యూజిలాండ్ మీద. సో న్యూజిలాండ్ని తక్కువ అంచనా వేశారు కాబట్టే ఆ రిజల్ట్ అనేది వైట్ వాష్ జరిగింది ఇక్కడ. అండ్ దట్ టు అడిలైడ్ ఓవల్ పిచ్. ఆస్ట్రేలియాకి ఈ పిచ్ స్వభావం ఏంటో తెలుసు, దీని మీద మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. అండ్ దట్ టు వాళ్ళకి హోమ్ గ్రౌండ్, పింగ్ బాల్, పేస్కి అనుకూలించే బాల్. సో మన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ఇప్పుడు టాస్ విషయానికి వస్తే, టాస్ గెలిస్తే ఏ జట్టు ఏ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా టాస్ గెలిచిన జట్టు బ్యాటింగే తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు యావరేజ్ స్కోర్ తీసుకుంటే ఇది ఫుల్ ఆన్ ఫ్లాట్ పిచ్ కాబట్టి బ్యాటింగ్ ట్రాక్, దానికి తగ్గట్టుగానే బౌలింగ్ స్ట్రాటజీ అనేది అవతల వాళ్ళు అవలంబించారు. సో టాస్ గెలిచిన జట్టు పక్కా బ్యాటింగ్ తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా కనిపిస్తోంది. దాదాపు మ్యాచ్ రిజల్ట్ని కూడా డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కూడా టాస్ అనే చెప్పాలి. ఓకే, టాస్ గెలితే సరిపోతుందా? ఇప్పుడు బౌలర్లు కానీ బ్యాటర్లు కానీ ఆడకపోతే ఏంటి మరి పరిస్థితి అంటే దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఒకవేళ ఈ టీంలో బ్యాటర్లు కనుక బాగా ఆడి ఈ టీంలో బౌలర్లు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఆ టీమే గెలుస్తుంది. ఓకే, మెయిన్గా ఈ ఫ్లాట్ పిచ్లు కాబట్టి పేస్కి అనుకూలిస్తుంది. ఒక 2-3 రోజుల వరకు దాదాపు ఫ్లాట్గానే ఉంటుంది. దానికి తగ్గట్టుగా బాల్ వీర్ అండ్ టియర్ బట్టి పేస్కి అనుకూలించి బాల్ స్వింగ్ అవటం కానీ, ఒక 2-3 డేస్ తర్వాత అవుట్ స్వింగ్ కానీ, ఇన్ స్వింగ్లు కానీ ఇవన్నీ ఉంటాయి, రివర్స్ స్వింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. బట్ 4th నుంచి 5th డే ఆల్రెడీ ఇప్పుడు మనం పిచ్లు చూసాం కాబట్టి మనకి 3rd డే నుంచి బాల్ టర్న్ అవటం, గ్రిప్ అవటం కానీ, అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ అవటం కానీ, ఇట్లాంటివన్నీ రివర్స్ స్వింగ్ అవటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఇది పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ కాబట్టి దానికి ఆస్కారం ఉండకపోవచ్చు. సో వెదర్ కండిషన్స్ చూద్దాం. వెదర్ కండిషన్స్ బట్టి మనం చూసుకుంటే మేబీ 20-35% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట, పడే ఛాన్సెస్ వెదర్లో, అంటే వర్షం పడే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా అక్కడ వాతావరణ శాఖ సంబంధించిన ఒక అప్డేట్ అయితే అందుతోంది. ఒకవేళ వర్షం పడితే కండిషన్స్ ఎలా మారబోతున్నాయి? సో వర్షం పడితే మహా అయితే ఈ కవర్స్ వేయడం ఇవన్నీ, దీనివల్ల మహా అయితే అవుట్ఫీల్డ్ ప్రాబ్లం ఉంటుంది కానీ పిచ్ మీద ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు. ఒకవేళ టర్న్ కనుక ఉంటే దానికి తగ్గట్టుగా స్పిన్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. టర్న్ ఉంటుంది బట్ 4th, 5th డే మ్యాచ్ రిజల్ట్ మీద అంత ప్రభావం చూపే అవకాశం లేదు. ఎందుకంటే ఫ్లాట్ పిచ్చెస్ కాబట్టి మనకి యావరేజ్ స్కోరే దాదాపు 350-400 వరకు ఉన్నది కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరైతే ఆడతారో ఓ 400+ స్కోర్ కొడితే నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ ఎవరైతే ఆడతారో వాళ్ళకు కూడా ఒక 3-350 రన్స్ వాళ్ళు కూడా స్కోర్ చేసే పరిస్థితి ఉంటుంది. సో హ్యూజ్ టోటల్ దాదాపు ఒక 3-4 రోజులు దీన్ని చేజ్ చేయడానికి, దాన్ని అందుకోవడానికి, లేకపోతే దాన్ని మళ్ళీ స్కోర్ చేయడానికి ఇదే సరిపోతుంది. కాబట్టి మ్యాచ్ రిజల్ట్ అయితే పక్కా, బట్ ఏంటంటే స్పిన్కి అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు అన్న ఒక వర్షన్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి, దానికి తగ్గట్టుగానే ఇటు ఆస్ట్రేలియా కానీ ఇండియా కానీ ఏ స్ట్రాటజీ అవలంబిస్తాయో. ఇప్పుడు మనకి ప్లేయింగ్ 11 దాదాపు ఖరారైపోయారు. అయితే ఓకే, ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇటు చేంజెస్ గురించి ముఖ్యంగా మాట్లాడాలి. ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా సారథ్యంలో టీమిండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అడుగుపెట్టింది. రిజల్ట్లో మనం గెలిచాం. సెకండ్ మ్యాచ్లో రోహిత్ శర్మ తిరిగి మళ్ళీ ఇంక్లూడ్ అయ్యారు. రోహిత్ శర్మ రావటం వల్ల ఇప్పుడు రోహిత్ శర్మనే కెప్టెన్. రోహిత్ శర్మ రావటం వల్ల ఇక్కడ చాలా ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఎలాంటి ఈక్వేషన్స్ అంటే ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ కానీ కేఎల్ రాహుల్ కానీ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. దాదాపు 2 ఇన్నింగ్స్లో మంచి ఫామ్ కనబరిచారు. దానికి తగ్గట్టుగానే రన్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. అండ్ దట్ టు ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం అనేది మెయిన్ ప్లస్ పాయింట్ టీమిండియాకి. సో ఈ సీక్వెన్స్ ఏవైతే ఉందో, ఈ బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా దీన్నే కంటిన్యూ చేసే విధంగా రోహిత్ శర్మ డౌన్ ది ఆర్డర్
వెళ్ళబోతున్నాడు అన్నట్టుగా కూడా ఒక వార్త వినిపిస్తోంది. మొన్న ఈ మధ్య గత 2-3 డేస్ బ్యాక్ ఈ వార్మప్ మ్యాచెస్లో కూడా టీమిండియా ప్రెసిడెంట్ 11 సంబంధించి ఆస్ట్రేలియన్ ప్రెసిడెంట్ 11 సంబంధించి వాళ్ళతో వార్మప్ మ్యాచ్ ఒక 2-3 డేస్ ఆడిన పరిస్థితి ఉంది. దానిలో కూడా రోహిత్ శర్మ డౌన్ ద ఆర్డర్ దాదాపు ఫిఫ్త్ డౌన్ అనుకుంటా, ఫిఫ్త్ డౌన్లో దిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్యాటింగ్ ఓపెనింగ్ జోడీని విడదీసే అవకాశం లేదు, రోహిత్ శర్మ డౌన్ ది ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా మనకు కూడా తెలిసిపోతుంది. ఒక క్లియర్ కట్ ఐడియా మనకి ఈ వార్మప్ మ్యాచ్ ద్వారా వాళ్ళు ఒక సందేశం పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేకపోతే రోహిత్ శర్మ ఆ ప్లేస్లో ఎలా ఆడే అవకాశం ఉన్నది అన్నది ఏమైనా టెస్ట్ చేస్తున్నారా? ఎందుకంటే ఈ టెస్టింగ్ ఎందుకంటే న్యూజిలాండ్ సిరీస్తో రోహిత్ శర్మ ఒక మ్యాచ్లో తప్ప మిగతా మ్యాచ్లో అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నా, లేకపోతే ఆల్రెడీ ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకున్న ఆల్రెడీ T20s నుంచి రిటైర్ అయ్యాడు. టెస్ట్ మ్యాచ్లో కూడా మహా ఆడితే ఇక 2-3 సంవత్సరాలు మహా అయితే. సో యువరక్తాన్ని లేకపోతే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసే విధంగా, వాళ్ళకి అవకాశాలు ఇచ్చే విధంగా, వాళ్ళు నిలదొక్కునే విధంగా, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఇప్పుడు KL రాహుల్ కానీ, లేకపోతే శుభ్మన్ గిల్ కానీ, లేకపోతే యశస్వి జైస్వాల్ కానీ ఇలా యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చి వాళ్ళు నిలదొక్కుకోవడానికి, మన టీమిండియాలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నారు. అది మేనేజ్మెంట్ నుండి గౌతమ్ గంభీర్ కోచ్ నుంచి వస్తుంది అన్నట్టుగా కూడా ఒక పాయింట్ అర్థమవుతుంది. ఓకే రైట్, ఇప్పుడు దీని గురించి అయితే ఇంక్లూజన్ గురించి మాట్లాడుకుందాం. రోహిత్ శర్మ మళ్ళీ తిరిగి రావటం అండ్ ఇంకొకటి శుభమన్ గిల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి శుభమన్ గిల్ అందుబాటులో లేడు, గాయం కారణంగా దూరం అయ్యాడు. బట్ ఇంటర్నల్ సమాచారం ప్రకారం ఏమవుతుందంటే ఒక వార్త తెలుస్తుంది ఏంటంటే శుభమన్ గిల్ మళ్ళీ తిరిగి సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అడుగుపెట్టే అవకాశాలు దాదాపు ఒక 95 to 100% ఉంది. ఒక 5% మహా అయితే ఆ గాయం తీవ్రం కాకుండా ఉండడానికి మళ్ళీ రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారం శుభమన్ గిల్ మళ్ళీ తిరిగి జట్టులోకి చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ రావటం, శుభమన్ గిల్ రావటం, ఇద్దరు రావటం వల్ల బ్యాటింగ్ సీక్వెన్సెస్, బ్యాటింగ్ ఆర్డర్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండే అవకాశం ఉందంటే ఒకవేళ రోహిత్ శర్మ కనుక ఓపెనింగ్ దిగితే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఉండే అవకాశం ఉంటుంది. లేదు ఫస్ట్ టెస్ట్లో ఏదైతే జరిగిందో, ఏ రిజల్ట్ అయితే వచ్చిందో దాన్ని రిపీట్ చేసే విధంగా ఇటు KL రాహుల్ కానీ యశస్వి జైస్వాల్ని కంటిన్యూ చేస్తూనే సెకండ్ అంటే ఫస్ట్ డౌన్లో శుభమన్ గిల్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లాగో సెకండ్ డౌన్లో కోహ్లీ రావటం కానీ, లేకపోతే తర్వాత ఇలా మరి తర్వాత రోహిత్ శర్మ కానీ, తర్వాత రిషబ్ పంత్ కానీ, నితీష్ రెడ్డి కానీ ఇలా ఫుల్ ఫామ్లో ఆల్రెడీ సీక్వెన్స్ తెలిసిపోయింది. సో ఇలా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ కనుక ఓపెనింగ్ ఆర్డర్లో అంటే ఓపెనింగ్ ఫ్రంట్కి వచ్చేస్తే KL రాహుల్ని మిడిల్ ఆర్డర్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ అటు వెళ్తే KL రాహుల్ ఇటు వస్తాడు, KL రాహుల్ ఒకవేళ ఓపెనింగ్ వస్తే రోహిత్ శర్మ అక్కడికి వెళ్తారనమాట. అంటే ఈ ప్రయోగాలు అనేది చేస్తున్నారు. ఈ సెకండ్ మ్యాచ్కే ప్రయోగాలు చేయటం వల్ల ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూసుకుని దానికి తగ్గట్టుగా మూడో టెస్ట్ మ్యాచ్లో ఏమన్నా మళ్ళీ కొత్తగా ట్రై చేస్తారా, లేకపోతే దీన్నే కంటిన్యూ చేస్తారా? ఒకవేళ రిజల్ట్ పాజిటివ్గా వస్తే వెల్ అండ్ గుడ్, దీన్నే కంటిన్యూ చేస్తారు. ఒకవేళ పాజిటివ్గా రాకపోతే మళ్ళీ రోహిత్ శర్మని ఓపెనింగ్ తీసుకొచ్చి తర్వాత KL రాహుల్ని మళ్ళీ డౌన్ ద ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో ఒక పటిష్టమైన మనకి బెంచ్ కావాలి కాబట్టి KL రాహుల్ ఎలాగో ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఇట్లా కంటిన్యూ చేసే అవకాశం ఉన్నదా అన్నది కూడా స్ట్రాటజీ, మన టీం స్ట్రాటజీ బట్టి చూసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ఒకవేళ మన ఇండియా చేంజెస్ వరకు చూస్తే బ్యాటింగ్ పరంగా చేంజెస్ శుభమన్ గిల్, రోహిత్ శర్మ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరిని ఎక్స్క్లూడ్ చేసే అవకాశం ఉంటుందంటే ఆల్రెడీ జురేల్ని పక్కన పెట్టి అండ్ పడికల్ని కూడా పక్కన పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇద్దరు ఎంత పెద్ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో పెద్ద పర్ఫామ్గా చేసిన నేపథ్యం అయితే లేదు కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీమిండియాలో ఎలాంటి చేంజెస్ ఉన్నాయో చూసాం. ఇప్పుడు బౌలింగ్లో ఇటు బుమ్రా కానీ, లేకపోతే సిరాజ్ కానీ, రాణా కానీ వీళ్ళ ముగ్గురిని మార్చకపోయే అవకాశాలే దాదాపు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దానికి తగ్గట్టుగానే పర్ఫామ్ చేశారు. వాళ్ళని పక్కన పెట్టే అవకాశం లేదు, కొత్తగా ఎవరికి ఇంక్లూడ్ చేసే అవకాశం లేదు. స్పిన్నర్ల విషయానికి వస్తే నేను అనుకుంటాం వాషింగ్టన్ సుందర్నే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇటు అశ్విన్ని, జడేజా ఫామ్ని దృష్టిలో పెట్టుకుంటే జడేజా, అశ్విన్కి ఏంటంటే ఇక్కడ ఆడిన
ఎక్స్పీరియన్స్ ఉన్న నేపథ్యంలో బట్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ అంటే ఆల్రౌండర్ కాబట్టి ఒక లెఫ్ట్ కాంబినేషన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం యశస్వి జైస్వాల్, పంత్, వాషింగ్టన్ సుందర్ ఈ ముగ్గురు లెఫ్ట్ కాంబినేషన్, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న అశ్విన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా అన్నది కూడా ఈ చేంజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మైన్యూట్ చేంజ్ అని చెప్పాలి. ఒకవేళ గెలుపు అనేది ఫ్యాక్టర్గా తీసుకుంటే మేబీ చేంజెస్ ఉండకపోవచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడరేషన్ తీసుకుంటే అశ్విన్ని తీసుకుని వాషింగ్టన్ సుందర్, జడేజాని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇది టీమిండియాలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేని పరిస్థితి. దాదాపు రోహిత్ శర్మ, గిల్ తప్ప మిగతా వాళ్ళందరూ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనం ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే సేమ్ దాదాపు హేజల్వుడ్ దాదాపు మెయిన్ ప్లేయర్ ఒకళ్ళు వాళ్ళకి మిస్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా కొన్ని చేంజెస్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది వాళ్ళకి కూడా. ఇక బ్రాండన్ కానీ, అబార్డ్ కానీ, హేజల్వుడ్ లేని నేపథ్యంలో వీళ్ళ ముగ్గురిని తీసుకునే అవకాశం, కొన్ని చేంజెస్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అండ్ పింక్ బాల్ కాబట్టి ఎక్కువగా పేస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎలాగో మిచెల్ స్టార్క్ కానీ, స్కాట్ బోలెండ్ కానీ వీళ్ళ మీద ఎక్కువ ఆధారపడిన పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ఇటు ప్యాట్ కమిన్స్ ఫామ్ అనేది కూడా వాళ్ళకి కొంచెం ఆలోచించాల్సిన అంశం. అంతేకాకుండా మిచెల్ మార్ష్ని వాళ్ళు మేము బ్యాటింగ్ కోసమే ఎక్స్క్లూజివ్గా తీసుకుంటున్నాం అన్నట్టుగా కూడా వాళ్ళ టీం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మన మిచెల్ మార్ష్ ఆల్రెడీ తెలుసు, అతను ఒక ఆల్రౌండర్. బౌలింగ్ వేయించరా అన్న క్వశ్చన్ కూడా ఒకటి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి చూద్దాం మరి ఎలా ఉండబోతోంది ఏంటి అనేది. సో మెయిన్గా ఒకవేళ వర్షం పడితే దానికి తగ్గట్టుగా వాళ్ళ టీమ్ స్ట్రాటజీస్, అప్పుడు వెదర్ రిపోర్ట్కి తగ్గట్టుగా టీమ్ స్ట్రాటజీస్ అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. మెయిన్ ఇప్పటి వరకు చూసుకుంటే దానికి తగ్గట్టుగానే ఇటు వెదర్ కండిషన్స్ కానీ లేకపోతే పిచ్ కండిషన్స్ కానీ, అప్పుడు ఆ రోజు పిచ్ ఎలా యాక్ట్ చేస్తుందో ఆల్రెడీ అక్కడ క్యూరేటర్స్ కానీ వీళ్ళందరూ చెప్పారు. ఫుల్ ఆన్ బ్యాటింగ్ పిచ్, ఫ్లాట్ పిచ్ కాబట్టి పరుగుల వరద అండ్ రిజల్ట్ అనేది పక్కా అన్నట్టుగా కూడా ఇటు క్యూరేటర్స్ కానీ లేకపోతే గ్రౌండ్ స్టాఫ్ కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మ్యాచ్ విషయానికి వస్తే ఏ జట్టు అయితే టాస్ గెలుస్తుందో ఆ టాస్ గెలిచిన జట్టే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒక మంచి టోటల్ తీసుకొచ్చి అవతల టీం పైన ప్రెషర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఈ రిజల్ట్ అనేది థర్డ్ టెస్ట్ మ్యాచ్లో చేంజెస్ మీద ఆధారపడి ఉంటుంది ఇరు జట్లకు కూడా. ఈ రిజల్ట్ ఇటు ఇరు జట్లకు కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అర్హత సాధించడానికి, వాళ్ళ ప్లేస్ని పదిలం చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. సరే మరి చూద్దాం ఈ టెస్ట్ మ్యాచ్లో ఏం జరుగుతుంది, ఎవరు రాణిస్తారు. ముఖ్యంగా గత ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. విరాట్ కోహ్లీ మరో డాన్ బ్రాడ్మన్ రికార్డ్ని బద్దలు కొట్టబోతున్నారు. ఇప్పుడు వరకు చూసుకుంటే అక్కడ 10 సెంచరీలు నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అగెయిన్స్ట్ ఆస్ట్రేలియా. ఇది ఏ బ్యాట్స్మెన్ చేయలేదు ఇప్పటివరకు, డాన్ బ్రాడ్మన్ మాత్రమే చేశాడు. ఇక 11వ సెంచరీ సాధించి ఆ రికార్డును అధిగమిస్తాడా లేదా అన్నది చూడాలి. మరి కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు, ఫామ్లో ఉండాలి, ఫామ్లోనే కంటిన్యూ అవ్వాలి టిల్ రిటైర్మెంట్ అని కోరుకుందాం. సో ఇది వాళ్ళ స్పోర్ట్స్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు సాక్షి.